ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పాలా మరి, సరేనా? కొత్త కొత్త పథకాలు పెట్టుట్లా దేశంలో ఏక్ నంబర్ లీడర్ ఎవరు? ఏంది, మోడీ సారా? కాదు. చంద్రాల్ సార్ కూడా కాదు. కేసీఆర్ సారా? కాదు కదా. ఇంకెవరు ఉన్నారా? జల్దీ చెప్పాలి. ఎవ్వరికి తెలుస్తలేదా? మీరు చెప్పేటట్లేరు కానీ గా మనిషి తమిళనాడు సీఎం జయలలితమ్మ. అమ్మ క్యాంటీన్లు, అమ్మ సిమెంట్, అమ్మ మినరల్ వాటర్, అమ్మ మెడికల్ షాపులు, అమ్మ పుస్తకాలు, అమ్మ బట్టలు పెట్టిన జయలలితమ్మ నెల రోజుల మందం మల్లో పథకం పెట్టింది. మొన్న సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుకలని పిరిగా వంచిపెట్టింది కదా ఆంధ్రాల. ఇగో ఇప్పుడు మన పక్క రాష్ట్రం తమిళనాడులో రంజాన్ కానుకలని ఇవ్వబోతున్నది జయమ్మ సర్కారు. మన తాన మసీద్ల కాడ మాపటల నమాజ్ అయిపోయినాక పెరుగు కూడా పెట్టినట్టే వాళ్ళ రాష్ట్రంలో గంజిని పోస్తారట. ఇక గంజిని తయారు చేసేందుకు కావాల్సిన బియ్యాన్ని కూడా జయమ్మనే పిరిగా పోసి పంపుతుందట రంజాన్ నెల విడిచేదాకా. ఇక ఈ ముచ్చటెరకైనాక ముస్లింల కోసం గొప్ప పని చేస్తున్నదని పాకిస్తాన్ టీవీలు పేపర్లు తమిళనాడు సీఎంను మొగుల మీదకి ఎక్కించినాయి. అమ్మ మంచిగా ఉండాలి, మళ్ళా జైలు పోవద్దని ప్రార్థనలు కూడా చేస్తున్నారట కొందరు. కానీ ఈ ముచ్చట మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి ఎరుకైతే రేషన్ బియ్యంతోని గంజి పోసుడు కాదు, ముస్లిం అన్నదమ్ములకు ఇంటింటికి బిర్యానీ పొట్లాలు అలీంను పార్సల్ కూడా పంపిస్తాడు కావచ్చు. ముందే మనది ధనిక రాష్ట్రమా, జయమ్మ పోసినట్టు ఒట్టి గంజినీళ్ళు పోస్తే మాట రాదా సార్కు? సీఎం తర్వాత సీఎం అంతటి మనిషి మన డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ సార్ ఉండనే ఉండే పక్క పొంటి.